రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ ఒకసారి అంటే ఇందక్కడ మీరు ఏదైతే మీరు మీ విద్యతో ఒకసారి కనుక్కున్నారు, ఒకసారి మళ్ళీ కెమెరా ముందు ఒకసారి దాన్ని నమ్మేటువంటి ప్రభావం ఉన్నదండి. దాన్ని నమ్మరు ప్రజలు ఏంటంటే ఏదైతే నిజం ఉంటుందో దాన్ని నమ్మరు, లేట్గా నమ్ముతారు. ఇప్పుడు చూడండి, గురువులు చాలా మంది ఉన్నారు. అందరి దగ్గరికి వెళ్ళి ఎక్కడా పనవక సురేష్ బాబు దగ్గరికి వస్తారు. దేవుళ్ళు అందరూ అయిన తర్వాత కాశీకి వెళ్ళినట్టుగా పనులన్నీ అయిపోయి నాకు పాకెట్కి జేబు ఉండదు. ఎందుకు తెలుసా? నేను ప్రజల నుంచి డబ్బులు చాలా కాలమైంది, ఫీజులు కూడా ఇవ్వరు నాకు. అందరూ నన్ను వెతుక్కొని నేను పలానా దగ్గరికి వెళ్ళానండి, ఓపీ రాస్తారు 5 లక్షల పూజ అని. 5 లక్షల రూపాయల పూజ ఏంటి? 1,20,000 స్టోన్ ఏంటి? ఇలాగే వ్యవస్థ వెళ్ళిపోయేసి అక్కడ అవ్వక నాశనం అయ్యి ఎంతోమంది నాయకులు వచ్చినటువంటి ఉన్నది పరిస్థితి. అలాంటిది మనము ఇంత వేదన చెందుతున్నారు గురువు అని ఎవరు అనుకోరు. వీడికి ఏముందో ఎందుకు చెందుతుంటే కింద కామెంట్స్ వస్తాయి. నా బాధను ఎవరు అర్థం చేసుకోరు. మంచి చెబితే నాకు చేయటం అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఇంత చించుకున్నాం కదా, ప్రభుత్వాల నుంచి వస్తాయి నాకు కాల్స్, పోలీసుల వ్యవస్థ నుంచి వస్తుంది, వీటన్నిటికన్నా గురు వ్యవస్థ నుంచి కాల్స్ వస్తాయి నాకు. ఇలా చెప్పిన ప్రతిసారి కూడా గురు వ్యవస్థ నుంచి కాల్స్ వస్తాయి నాకు. ఎట్లాంటి కాల్స్ తెలుసా అండి? మళ్ళీ ఏంటమ్మా నువ్వే గురువా, నువ్వే చెప్పగలుగుతావా, మేము ఇంత అవతారంగా వేసుకున్నాము, నా దగ్గర ఇంత ప్రాపర్టీ ఉంది, నీకేముందని మాట్లాడతావు, నా దగ్గర విద్య ఉంది, వాళ్ళ దగ్గర ప్రాపర్టీ ఉంది, అది తెలియదు వాళ్ళకి. నాకు బెదిరింపు కాల్స్ వస్తాయి. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం ఏదో చూపించామంటే ఒకటి అంటారండి కామెంట్లు ఏదుంటే, మీరు యంత్రాలు వాడొద్దని చెప్పారు, మరి మీరు చూపించేది యంత్రం అంటారు. ఇది యంత్రం కాదండి, జ్ఞానం. ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. నేను మార్నింగ్ 4:30కి లేస్తా, 6 వరకు కూడా నేను ప్రాణ హీలింగ్లో ఉంటాను. నా చుట్టూతో ఒక హారా ఉంటుంది, ప్రాణ హీలింగ్. మీరు ప్రపంచంలో ఏ మూలన్నా ఉండండి, సత్చక్రాస్ క్లీన్ చేస్తాను నేను. ఈ సత్చక్రాస్ అని ఉంటాయి 7 చక్రాలని కూడా నేను ఆన్లైన్లో మిమ్మల్ని చూస్తూ నేను క్లియర్ చేస్తా, ఎలాంటి జబ్బు ఉన్నా కూడా. అలాంటి విద్య ఉంటుంది నా దగ్గర. ఏది చెడు విద్యలకు మనం ఉపయోగించేది కాదు అది. అలాంటి దాంట్లో నా జ్ఞానాన్ని దీంట్లో నింపుకొని నేను చేసినట్టు వ్యవస్థ ఏదైతే ఉందో, మనం ఇలా అంటే ఎస్ అని, ఇలా అంటే కాదు అని. దీంట్లో ఇది ఎంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉంటుందో నాకు తెలియదు. ఇది వచ్చేసి ఇది అందరికీ తెలిసిందండి, పెండిలం. ఒక టాప్ మేస్త్రి కూడా వాడతాడు, వాస్తులు సరిగా ఉందా లేదా అని. పెండిలం ఇది అంటే వ్యవస్థ సరిగా ఉందా లేదని వాడుకునే దానికి మాట. మనం ఇలా అంటే ఎస్, ఇలా అంటే లోదు అని. ఇది చూడండి, ఇప్పుడు కాకినాడ డిస్టిక్లో అపహరించబడినటువంటిది కాదు, తప్పిపోయినటువంటిది, అంటే ఇది కూడా కాదు, కనపడనటువంటి ఒక పాప గురించి. ఎస్ ఓకేనా? దీంట్లో ఈ కాకినాడ డిస్టిక్లో ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞానేశ్వరి అనేటువంటి పాప వాళ్ళ పేరెంట్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా సరే తీసుకొని వెళ్ళారా, కిడ్నాప్ చేశారా? లేదు. ఎవరితోనైనా గొడవలు పడి, వాళ్ళ తల్లిదండ్రులతో గొడవ పడి కక్షతో ఎవరైనా ఈ పాపని చంపేశారా? సరే, ఈ పాప అపహరించబడిందా? ఎస్. ఓకే, ఈ పాప ఇంకా బ్రతికే ఉందా? ఉన్నది. అలానే ఈ పాప ఇంకా వీళ్ళు కాపాడకపోతే ఎప్పటి వరకు ఉంటుంది? ఈ జూన్ మాసంలో 13వ తారీఖు, 14, 15, 16 మోస్ట్లీ ఉండొచ్చు, అవకాశం ఉంది. దాని లోపేన చేసి ఉండొచ్చు. ఎందుకు అంటే ఈ శక్తులు అనేది ఒక్కొక్కలా నేర్చుకుంటారు. లాస్ట్ 16వ తారీఖు వరకు అయితే కాపాడొచ్చు. అయితే అమావాస్య ముందు రోజు ఒకళ్ళు, అమావాస్య రోజు, అమావాస్య మరుసటి రోజు వారు నేర్చుకునే విద్యలను బట్టి పాపనిచ్చేస్తారు. అయితే ఇక్కడ ఒకటి, ఇది ఈ పాప కిడ్నాప్ అయిన తర్వాత, అపహరించబడిన తర్వాత ఎన్ని కిలోమీటర్ల లోపు ఏ దిక్కు నుండొచ్చు? పాప ఇంటి దగ్గర నుంచి ఉత్తరపు దిక్కు నుండొచ్చా, తూర్పు దిశగా ఉండొచ్చా, పరమడ దిశగా ఉండొచ్చా? పరమడ దిశలో ఏ మూల? వాయుమూల, నైరుతి మూల. ఎస్. అలానే దక్షిణ భాగంలో కూడా ఉండొచ్చా? అది ఇందాక మీకు చెప్పాను, దక్షిణం నుంచి పరమణ వైపు ఉన్నటువంటి ఎల్ షేప్, ఈ భాగంలో పాప దొరకొచ్చు. ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? అంటే తండ్రి పైన తల్లి పైన కూడా అనుమానాలు ఉన్నాయి. ఈరోజు పోలీసులు కూడా తండ్రిని
అదుపులోకి తీసుకున్నారు ఒకసారి? అది ఎందుకు అంటే నేను చెప్పా కదా, కేసును క్లోజ్ చేయాలంటే ఎక్కడ మనకి దొరకనప్పుడు వాళ్ళ మీదే కేసులు పెట్టేసి, ఇది ఎక్కడైనా ఉన్నటువంటి సమస్య ఇది. ఇప్పుడు పోలీసులు అన్నట్లే మనం ఒక కేసు క్లోజ్ చేయాలంటే పైనుంచి వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని నమ్ముల్లో మెత్తగా ఉన్న వాళ్ళని తీసుకెళ్తారు. ఇప్పుడు నన్నైనా తీసుకెళ్ళొచ్చు, తీసుకెళ్ళేసి మీరే చేశారని చెప్పి ఒప్పించేసి కేసును క్లోజ్ చేస్తారు. అది వాస్తవం కాదు. కేసు క్లోజ్ చేద్దాము, అది పోలీస్ స్టేషన్ వరకే. వాళ్ళ పైనుంచి వచ్చే ఒత్తిడి వలన క్లోజ్ చేస్తారు, కానీ అది వాస్తవం కాదు. వాస్తవానికి దగ్గరగా ఉండాలి మనం కూడా. వాస్తవం పోలీసులు మనం నమ్మడం ఎలా? అది వాళ్ళ సంస్థ వరకే. అలానే ఈరోజు పోని ఆ పాప కనపడకపోవడానికి కారణం వాళ్ళ తండ్రియా, వాళ్ళ మామయ్య, తల్లి కాదు, ఇంకేదైనా బంధుమిత్రులా, తెలిసినటువంటి ఫ్రెండ్సా కాదు, పోనీ తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లారా, దారి తప్పక వెళ్ళిపోయిందా, ఇది ఎన్ని రోజుల నుంచి ప్లాను, 15 రోజులు, 1 నెల, 20 రోజులు, 20 రోజుల నుంచి ప్లాన్ వేశారు. 20 రోజుల నుంచి ప్లాన్ అమ్మాయిని తీసుకెళ్ళడానికి అవకాశం అలా దొరికిపోయింది వాళ్ళకి. కావాలంటే వాళ్ళ సీసీలు కానీ ఏమైనా చెక్ చేసుకుంటే ఒక వ్యక్తి అక్కడ 15 రోజుల ముందు నుంచి కనిపిస్తాడు. పౌర్ణమి నుంచి అక్కడ ఒక వ్యక్తి షాడోస్ కనిపిస్తూ ఉంటాయి, ఇది పక్కా. అయితే ఈ జంతువులు ఏమన్నా ఈ పాపని బలి తీసుకున్నాయా? లేదు. పోనీ ఏదైనా గురు వ్యవస్థ దగ్గర ఈ పాప ఉండొచ్చా? ఖచ్చితంగా ఇదిగోండి ఎంత గట్టిగా ఊదుని చూడండి ఉన్నది. ఏదైనా గురువు కావాలని చెప్పేసి ఎవరిని పంపించి ఆ పాపను తీసుకెళ్ళిపోయి ఉన్నారా? అమావాస్య విద్యల కోసమా? వాళ్ళ పరిసర ప్రాంతాల్లోనేనా? లేదు దక్షిణ పరమ దిశగా మనం అనుకున్నట్టుగానేనా? ఎన్ని కిలోమీటర్ల లోపు ఉండొచ్చు? 20 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, 200, 250, 300, ఎస్ 300 నుంచి 350. మనం ఇందాక ఏం చెప్పుకున్నామో అదే ఉంటుంది. ఒక్కసారి మీరు చూడండి, సీసీటీవీ ఫుటేజ్ స్క్రీన్ పైన కూడా ఫుటేజ్ చూపించాను. అలా వెళ్ళిపోయింది సార్ పాప, పరుగున వెళ్ళిపోయింది. అయితే మీకు మొదటి నుంచి కూడా ఒక విషయం చెప్పలేదు, పాపతో పాటు ఒక కుక్క కూడా ఉంది. చూసాను, కుక్క కూడా ఉంది. కుక్క వెనక్కి వచ్చింది, కానీ కుక్క కూడా మళ్ళీ పసికట్టలేకపోతుంది అక్కడ. అవును, అదే కదా. దానికి ఇప్పుడు జీపీఎస్ లాంటిది పెట్టి ట్రాకర్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ పట్టుకోలేదు. కొన్ని పౌడర్స్ ఉంటాయి, ఆ పౌడర్ చెప్పకూడదు. కొన్ని పౌడర్స్ చల్లితే ఆ కుక్క కూడా వాసన చూడకుండా ఉండేటువంటి పౌడర్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో ఆ పౌడర్ ఎక్కడైనా చల్లి ఉంటే అక్కడ వరకే వాసన వస్తుంది తప్పితే పక్కన ప్రాంతంలో కనపడదు. ఆ పౌడర్ ఉంది. ఎందుకండి కారం చల్లితే కూడా కనపడదు, పౌడర్ దాకెందుకు? మనకి తేజ మిరపకాయల కారం ఉంటుంది, అది చల్లితే కూడా కనపడదు. బూడిద ఉంటుంది, అది చల్లితే కూడా కనపడదు. ఇంక వేరే పౌడర్లు దాకెందుకు? ఈ రెండు మనకు దొరికాయేగా. కానీ పాపకిని ప్లాన్ ప్రకారంగానే చేసి ఉన్నది కనిపిస్తుంది. ఏ జంతువుకు బలి అవ్వలేదు, ఆవిడది ఆయుష్ బాగుంది. కాబట్టి దాంతోనే నేను చెప్తుంది ఏంటంటే, పాప కనిపించేలా అయితే కనపడుతుంది, ప్రయత్నం చేయొచ్చు. పలానా దగ్గర ఉంది అనడం పబ్లిక్ చెప్పడం కరెక్ట్ కాదు. అది పలానా వాళ్ళు తీసుకెళ్లారని చెప్పలేము. కాకపోతే ఈ వ్యవధిలో దొరికేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పాపనైనా సరే, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి హింట్ ఏంటంటే, ఆ 10 బృందాలు 9 బృందాలు వెతుకుతున్నాయి. ఆ వెతికేటువంటి దారిని చెప్తున్నా. ఎటో పోయి వెతికే కన్నా దక్షిణ వైపున, పరవణ వైపున, ఆ ఎల్ షేప్లో, ఒక నైరుతి మూల, ఆ ఎల్ షేప్లో వెతికితే పాప దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉండేటువంటి పంట పొలాల్లో కావచ్చు, లేదా వేరే ఊర్లో కావచ్చు. కానీ అక్కడ ఇంటికాడ నుంచి 250-300 కిలోమీటర్ల లోపు అయితే పాప ఉన్నది. ఎటువైపు వస్తుందండి సార్ ఇప్పుడు మీరు? దక్షిణం అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు వాళ్ళది కాకినాడ ప్రాంతం నుంచి 20 కిలోమీటర్లు అంటే ఏ ఊరు వస్తుందంటే, ఇటు పక్క దక్షిణ వైపు అంటే మనకి ఇక్కడ హనుమాన్ జంక్షన్, హనుమాన్ జంక్షన్, విజయవాడ, ఇవన్నీ కూడా దక్షిణ వైపే ఉంటాయి కదా. విజయవాడ ఉంటుంది. ఇటు పక్క తీసుకున్నట్టయితే మనకు కోదాడు ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంది, బెంగళూరు ఉంటుంది, కర్ణాటక,
కేరళ. సో కేరళ దాకంటే ఎక్కువ కిలోమీటర్లు వెళ్ళిపోద్ది. మనకి రాయలసీమ ఈ పరిసర ప్రాంతాల్లో వెతికితే కనుక ఆ ఎల్ షేప్లో ఏమైనా దొరికే అవకాశం మ్యాక్సిమం కనిపించింది. మ్యాక్సిమం ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలు అయితేనే మనం చెప్పిన ఎల్ షేప్లో ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాలు దొరికే అవకాశం ఉంది. 20 కిలోమీటర్ల నుంచి 320 కిలోమీటర్ల లోపు పాప అయితే ఆజుకు దొరుకుతుంది. ఇక తర్వాత ఎవరు ఏంటనేది వాళ్ళు పెట్టే కేసుల పైన, వాళ్ళు బెదిరించి కేసులు పెట్టించే దానిపైన అది ఎట్లయినా మారొచ్చు. దాని మన ఇప్పుడు 80 సంవత్సరాల ఆయుష్ ఉందని గురువు చెప్తాడు. 80 సంవత్సరాలు నాకు ఉంది కదా అని చెప్పి రోడ్డు మీద నిలబడ్డాను అనుకో 8 నిమిషాల్లో పోతాం. కరెక్టే కదా. అంటే గురువుని కూడా మీరు తప్పు చెప్పారని నిరూపించవచ్చు. ఎలా? తప్పుడు సాక్ష్యాలతో. మనము దేవుని ధ్యానంతో చెప్తూ ఉంటాం, రాక్షసుల ధ్యానం అనేది కొంత ఉంటుంది. అదేం చేస్తా అంటే కొట్టేసి నేనేం చెప్పి గురువుని తప్పు చేయొచ్చు. కానీ మనకేంటంటే మన దాని ప్రకారంగా, మన జ్ఞానం ప్రకారంగా చెప్పాలి. కాబట్టి సోమవారం లోపు అయితే అవకాశం ఉంది. ఈ లోపు ఏదైనా అవకాశం శుక్రవారం, ఇక రేపు 16వ తారీఖు లోపు, ఆదివారం. ఇంతకుముందు మీరు 14, 15 అంటారు, 16 అంటే సోమవారం లోపు అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజులోపు పట్టుకుంటే చాయిస్ ఉంది, దొరకవచ్చు. ఎందుకంటే ప్రాణాలతో దొరకవచ్చు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, గురు వ్యవస్థే కనుక తీసుకుపోయింది. ఇంతకు ముందులో చాలా పిల్లల్ని తీసుకుపోయినట్టుగా గురువులే తీసుకుపోయినారు, గురువులే అక్కడ అపహరించి చేశారు అంటే కనుక వారికి ఆ అమావాస్య ముందు రోజు, అమావాస్య రోజు, అమావాస్య తర్వాత రోజు ఈ 3 రోజుల్లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు. అమ్మవారు కోరుకుంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు. లేదు ఏదైనా డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు అయితే అమావాస్య రోజు డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు రెడ్ లైట్ ఏరియా వాళ్ళు తీసుకెళ్లరు, అమావాస్యకి తీసుకెళ్లరు. వాళ్ళు సెంటిమెంట్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు సోమవారం రోజు తీసుకెళ్తారు. ఏది బ్లాక్ దందాలు చేస్తుంటారు చూసారు, రెడ్ లైట్ ఏరియాస్ అమ్మేవాళ్ళు దుబాయ్కి వాటికి పంపించడానికి సోమవారం రోజు షిప్స్ ఉంటాయి. సోమవారం, గురువారం షిప్స్ ఉంటుంది. ఏది ఆడపిల్లలు తీసుకెళ్ళేదానికి షిప్లు అవే ఉంటాయి. లేదు అవయవాలు అమ్మేయడానికి వీళ్ళు బుధవారం కానీ గురువారం కానీ తీసుకెళ్తారు. ఒక్కొక్కళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది. దరిద్రులకి మంచి పని కాదు, చెడ్డ పని చేయడానికి సెంటిమెంట్లు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు మంగళవారం, బుధవారం రోజు తీసుకెళ్తారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పాప అపహరించి పడిన తర్వాత వారం రోజులు పరిస్థితులు గమనిస్తారు వాళ్ళు. ఈలోపు అమావాస్య వస్తుంది. బ్లడ్ అనేది షార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది. అప్పుడు అవయవాలకు పనికిరాదు. బిడ్డను తీసుకెళ్ళిన తర్వాత అవయవాలు ఇక్కడే తీసేసి ఆ ఓన్లీ పాట్లే పంపిస్తారు. వీళ్ళకే కదా, ఎవరికైనా చేసేది అంతే ఒకటి దందా వాళ్ళది. ఇప్పుడు ఒక మెటీరియల్ తీసుకుంటారు, మెటీరియల్ తీసుకుని దాన్ని జాయింట్స్ తీసేస్తారు. వాళ్ళు కోడి నమ్మరు, మాంసం అమ్ముతారు. కోడి నమ్మరు, మాంసమే అమ్ముతారు వాళ్ళు. కాబట్టి ఆ మాంసాన్ని డివైడ్ చేసి వాళ్ళు ఐసీలో పెట్టి దానికి ఒక ఫార్మ్ ఉంటుంది, కోల్డ్ స్టోరేజ్ అంటారు. కొన్ని గాలితో నింపేటువంటి దాన్ని ఏమో అంటారండి ప్యాకెట్స్. ఇప్పుడు మనకి లేస్ ఉంటాయా, ఒకప్పుడు మనకి ఐసీలో పెట్టేవారు, అలా కాదు. ఇప్పుడు ఆ హెయిర్ ద్వారానే వాళ్ళకి ఉంటుంది అనమాట, ఆక్సిజన్ అంటారు. ఆక్సిజన్ ద్వారా మనకి లేస్ ప్యాకెట్లు, ఈ రోజున బూందీ లడ్డు కూడా అలా ఆక్సిజన్ ప్యాకెట్లు వస్తున్నాయా, అదే రకమైన ప్యాకెట్లో లేసు. అప్పుడు మనకి బింగో ప్యాకెట్స్ వస్తుంది చూసారా, లావుగా ఉంటాయి, లోపల ఓపెన్ చేసి 4-5 ఉంటాయి అందులో. అలాంటి వాటిలో ప్యాక్ చేస్తున్నారు ఈ రోజున. ఇది ప్రభుత్వాలకు ఎంతో తెలుస్తుందో అది లేదు. మీరు అనొచ్చు మరి ఇవన్నీ మీకు ఎలా తెలుసు అండి అని. ఇలా తెలుసు కాబట్టి అంత వాయిస్తున్నాను. అందరికీ తెలిసిన విషయాలే ఇవి, నేను బయటకు వచ్చి చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఇవి తెలిసినవే. ఒకప్పుడు ఐస్ బాక్సులు పెట్టి ఉంటే డౌట్లు వస్తూ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ రోజున గాలి వాయువు నింపేసి ఈ యొక్క ఆక్సిజన్ నింపేసి ప్యాకింగ్ చేసి వాటి ద్వారా పార్సల్ చేస్తున్నారు. ఎవ్వరికి డౌట్ రాదు. ఇది కూడా జరిగేది అమావాస్య ముందు చేయరు, అమావాస్య తర్వాతనే చేస్తారు. అందుకని ఈ జ్యేష్ఠ మాసం, అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా పవర్ఫుల్. ఈ అమావాస్యకి ఎన్నో రకాల చెడు శక్తులు ఉద్భవించి లేస్తూ ఉంటాయి, పవర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి గురు వ్యవస్థనే ఉండొచ్చు, ఇలాంటి దందాలు చేసే వాళ్ళని ఉండొచ్చు. ఈ ముగ్గురు తప్పితే ఎవరు తీసుకెళ్లరు. వాళ్ళ చుట్టాలు కానీ, బంధుమిత్రులు కానీ, కక్ష ఉంటుంది, కోపం ఉంటుంది, 4 దెబ్బలు వేస్తారు. కానీ పిల్లల్ని అపహరించి చంపేటువంటి వ్యవస్థ లేదు. పోలీసులు అలా చెప్పారు, గురువు చెప్పింది అబద్ధం అంటే కావాలని నమ్మిస్తారు, ఒప్పిస్తారు, వాళ్ళని అలా చెప్పిస్తారు. అంతమించి ఇది వాస్తవం అయితే కాదు. వాళ్ళ నాన్నగారు చెప్పారు, వాళ్ళ నాన్నగారే తీసుకెళ్లారట, చంపేశారంట అంటే వాస్తవం కాదు. వాళ్ళ మామయ్య తీసుకెళ్ళారంటే వాస్తవం కాదు, వాళ్ళు ఒప్పించారని అర్థం. జరిగిన వాస్తవం ఇది. మిషన్ ద్వారాను ఇంకోటి ద్వారాను కాదు, ఇది జ్ఞానం, మిషన్ కాదు. మీరైతే తల్లిదండ్రుల వల్ల పాపకి ఎటువంటి హాని జరగలేదు. 3 సంవత్సరాలు ఎందుకు పెంచుతారు? పోనీ మీరు అనుకున్నట్టుగా తల్లిదండ్రులు చేస్తారు అంటే వాళ్ళకి దానికన్నా మించి డబ్బులు ఇవ్వాలి. అక్కడ ఉండే వ్యవస్థ ఉంది. కొన్ని ఈస్ట్ వెస్ట్ కొన్ని ప్రాంతాల్లో చెప్పలేము, అమ్మొచ్చు డబ్బు కోసం. కానీ డబ్బు ఏం చేసుకుంటారు? పిల్లంటే ప్రాణం వాళ్ళకి. డబ్బు ఏం చేసుకుంటారు? 3 సంవత్సరాల పాటు గారామంగా ఇచ్చారు. అమ్ముకునే వాళ్ళు 6 నెలలు 7 నెలలు అమ్ముతారు. అప్పుడు అంటే ప్రాణపీత అనేది ఎక్కువ ఉండదు వాళ్ళకి, ఆ పేగు బంధం అనేది ఎక్కువ ఉండదు. 6 నెలలే చూసాం కదా, మళ్ళీ 1 ఇయర్ అయితే కంటాం కదా అనుకుంటారు. వాళ్ళు అమ్ముకుంటారు. చాలా మంది అక్కడ కోస్టలైస్ ఏరియాలో, ఊరి పేర్లు వద్దు, అలాంటి ఏరియాస్లో అయితే చాలా మంది అమ్ముకునే వ్యవస్థ ఉన్నది. అక్కడ పిల్లల్ని అమ్మేసుకుంటారు. ఈ బలు ఇచ్చే వాళ్ళకి వీళ్ళందరికీ అమ్ముకుంటారు. అక్కడ ఏజెంట్లే ఉన్నారండి.
ఓకే. ఏజెంట్ వ్యవస్థే ఉంది అక్కడ, పిల్లల్ని అమ్ముకునే ఏజెంట్ ఉన్నాడ. 30 రూపాయల నుంచి ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఇంకా 300 400 ఉన్నట్టుంది. వాళ్ళకి ఇచ్చేది, తల్లిదండ్రులకి ఇచ్చేది. తండల ఏరియాలో ఉంటాయి కొన్ని, అట్లా ఉన్నది వ్యవస్థ. ఇప్పుడు కూడా ఉంది, ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఇవన్నీ బయటకు రావు, ప్రభుత్వాలు చెప్పరు, ప్రభుత్వాలకు కూడా తెలిసి ఉండొచ్చు, తెలిసిపోండొచ్చు. ఓకే. అవన్నీ కూడా ఏది ఎవరు ఏ రకంలో ఆలోచిస్తే ఆ రకంగా ఉంటుంది. హోమ్ మినిస్టర్ చేస్తే ఏం చేయాలి, ఎవరిని ఎలా కొట్టించాలి అనేది, అలానే సీఎం తెలుసు ఎలా పాలన చేయాలనేది. అలానే మనకి వాళ్ళకున్న పదవిని ప్రకారంగా చేస్తారు.